ఈ లోకంలో 2 రకాల వ్యక్తులు పరమానందం పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన కరెక్ట్గా మన పాయింట్కి వచ్చేసాడు. ఏమిటండి ఎవరెవరయ్యా? మొదటి రకం అమాయకులైనటువంటి పసిబాలురు. వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అసలు ఇంకా పసిబాలుడుగా ఉంటాడు, ఉయ్యాల్లో ఉండేటువంటి పిల్లాడు. వాడు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు. వాడిలో వాడు ఎందుకని పరమాత్మ వాడికి దర్శనం అవుతూ ఉంటాడు. ఆయన కనపడినప్పుడల్లా ఆ ఆనందంలో వాడు నవ్వుతూ ఉంటాడు. నవ్వమని ఎవడు చెప్పాడు వాడికి? అదే అప్పుడప్పుడు నాలాంటి సైతాన్ని కనపడుతుంది. కనపడంగానే భయపడి ఏడుస్తాడు. 2 జరుగుతాయి. కల వస్తుంది వాళ్ళకి, మనసు పనిచేయడం మొదలైపోయింది కదా. సో ఇవన్నీ అనుభవాలు వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు జనరల్గా పసిపిల్లలు ఎప్పుడు అమాయకంగా ఉండటం. అందుకని రామకృష్ణ పరమహంస వారు మా మహానుభావుడు ఆయన చెప్పినటువంటి ఒక సూక్తి ఏమిటి అంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైతే రాదలుచుకున్నారో పెద్దవాళ్ళు, వాడిలో 3-4 సంవత్సరాల పిల్లవాడికి ఉండేటువంటి అమాయకత్వం ఉన్నప్పుడే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. బాగా తెలివితేటలు పండిపోయి పుచ్చిపోయి ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం అంటుకోవడం చాలా కష్టం అని చెప్పేశాడు. అంత అమాయకత్వం. అందుకని ఈ బ్రహ్మజ్ఞానం మార్గంలోకి వచ్చిన గురువులు కానీ వాళ్ళు కానీ శుద్ధ బేవకూఫ్లు అయి ఉంటారు మామూలుగా. అంటే నిజాయితీతో కూడుకున్న గురువుల సంగతి మాత్రమే సుమా. సో గురువుల్లో కూడా చాలాకి గురువులు ఉంటారు, అది వేరే సంగతి. ఏమి అమాయకంగా ఉండే గురువులు కొంతమంది వాడిని రోజు ముంచి వెళ్ళిపోతూ ఉంటారు శిష్యులు. ఎందుకని వాడు అమాయకత్వాన్ని తీసి వాడుకుంటూ ఉంటారు. అది మాకు అఫ్కోర్స్ ఇక్కడ మాకు ప్రత్యక్ష అనుభవం అది.